ఓం నమో ఓం నమో జ్ఞానాత్మనే వెంకటేశాయ నమః. ఈవేళ పరమ పవిత్రమైనటువంటి ఈ సమయంలో మనం గీతాధ్యయన యజ్ఞం లేదా గీతాధ్యయన వ్రతం ప్రతిరోజు చేసుకుంటూ ఉన్నాము. ఈవేళ కూడాను నిన్న అయిన శ్లోకాల తర్వాత శ్లోకముల యొక్క అధ్యయనం విశేషంగా న్యాయంగా అయితే విశేషాధ్యయనం చేస్తున్నారు అని చెప్పాలి. ఇంచేతను చాలా విశేషంగా చెప్తూ ఉన్నారు కాబట్టి మామూలు అధ్యయనం కాదు. ఈ అధ్యయనం అనేటటువంటిది వెంకటేశ్వర స్వామి యొక్క కృపా కటాక్షం వల్ల మనం అందరం చేసుకుందాము. ముందు ఆచార్యముఖంగా గురు ప్రార్థన సంకల్పము అది చెప్పుకుని తర్వాత మళ్ళా మనం అధ్యయనం దగ్గరికి వద్దాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. సనకాది మహాయోగి పూజితాయ నమో నమః. దేవజిత్ ప్రముఖానంత దైత్య సంఘ ప్రణాశినే. అథ సంకల్పః శ్రీమత్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతి జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణతా సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వవిధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్ భగవద్గీతాయాః తృతీయాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా. ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీలజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం. శ్రీవేదవ్యాస ప్రార్థనా. ప్రజ్ఞాబలేన తపసా చతుర్వేద విభాజకః కృష్ణద్వైపాయనో యశ్చ తస్మై శ్రీ గురవే నమః. మాణిక్య శాస్త్రి విదుషాం గురూణాం చరణస్మృతి బాధికా సర్వవిఘ్నానాం ఇష్టానాం అస్తు సాధిక. శ్రీ గురుభ్యో నమః. ఇందాక నేను ఒక మాట మాట్లాడాను. ఏమిటి అంటే ఈ పవిత్రమైనటువంటి సమయంలో అని. ఏమి ఈవేళ వైశిష్ట్యం ఏమిటి అని ఎవరికైనా సందేహం కలగచ్చు. భగవద్గీత చదువుకునే సమయం అంతా పవిత్రమైన సమయమే. ఏం చేతనంటే భగవద్గీత అనేటటువంటిది ఇందులో మోడర్న్ సైన్స్ ఉంది, మేనేజ్మెంట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ వాస్తవానికి ఇది ఆత్మస్వరూపాన్ని తెలియజేసే గ్రంథం. వాస్తవానికి మనం అందరం కొంతమందికి వాడికి లెక్కలు రావండి, ఈయనకి ఫిజిక్స్ రాదండి, ఆయనకి మ్యాథమెటిక్స్ రాదండి ఇలా అంటారు. కానీ అందరిలోనూ ఒక రకమైన అజ్ఞానం ఉంది. ఏమిటయ్యా అంటే వాడి గురించి వాడికి తెలియదు. వాడికి లెక్కలు రావచ్చు,
ఫిజిక్స్ రావచ్చు, కానీ నీ స్వరూపం ఏమిటి అంటే మన యొక్క స్వరూపమే మనకు తెలియనంతటువంటి అజ్ఞానంలో కూరుకుపోయి ఉన్నాం మనం. అందుకనే దానికి ప్రస్థానత్రయమని ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీత అనేటటువంటిది శ్రవణ మనన నిధిధ్యాసన స్థానీయం అంటారు. ఇందులో ఉపనిషత్తులు శ్రవణ స్థానీయమైతే, బ్రహ్మసూత్రములలో మనన స్థానీయములైతే, ఇది నిధిధ్యాసన స్థానీయమైనటువంటి గ్రంథం అత్యంత కష్టమైనటువంటి గ్రంథం. నేను ఏదో శంకర జయంతికి ఒక ఉపన్యాస కార్యక్రమంలో ఆ స్వాముల వారు చాలా బాగా చెప్తారు అని ఆయనకి భగవద్గీత గురించి వేస్తే ఆయన ఉపన్యాసం మొదలెడుతూనే భగవద్గీత చాలా తేలికైంది అన్నారు. నేను అన్నాను తర్వాత, స్వామి మీరు ఏదో బాగా చెప్తారు అనుకుంటే మీరు భగవద్గీత చాలా తేలికైంది అంటారు ఏమిటండి? భగవద్గీత చాలా కష్టమైనది. నిన్న కూడా మన గురువుగారు చెప్పారు, భగవద్గీత ఒక రకంగా వస్తే ఈవేళ భగవద్గీతని వేరే చోటే వినియోగిస్తున్నారు అని. అలాగ అయిపోయింది కాదు. ఇప్పుడు భగవద్గీత ఏం చెప్పింది, దేని గురించి చెప్పింది అనే ఒక మాట వస్తే ఇది భక్తి ప్రసార మాధ్యమం ద్వారా లక్షల మంది, కోట్ల మంది వింటున్నారు. మీరే ఆలోచించుకోండి, భగవద్గీతలో ఏం చెప్పింది అంటే కాస్త అధ్యాయాల పేర్లు వచ్చిన వాళ్ళందరూ కూడాను మొట్టమొదట అర్జున విషాదం చెప్పారండి, తర్వాత సాంఖ్యం చెప్పారు, తర్వాత కర్మ చెప్పారు అని ఇలాగా 18 పేర్లు చెప్తారు. కొంచెం తెలివైన వాళ్ళు అయితే అలా కాదు, దానికి కర్మ షట్కము, భక్తి షట్కము, జ్ఞాన షట్కం అనేటటువంటి విభాగం కూడా ఉంది. కాబట్టి కర్మ, భక్తి, జ్ఞానము 3 చెప్పబడ్డాయండి అని. 3 చెప్పబడలేదు. వాస్తవానికి ఏమిటి అంటే పెద్దలు చెప్పే మాట, నిష్కారమ కర్మానుష్ఠానంతో కూడినటువంటి భక్తితో జ్ఞానాన్ని సాధించి మోక్షమే పరమ ప్రయోజనం అనేటటువంటిది భగవద్గీతలో చెప్పబడింది. లేదా దీన్ని కొంచెం ఇటు కూడా తిప్పుకోవచ్చు, భక్తితో కూడుకున్నటువంటి నిష్కామ కర్మానుష్ఠానంతో జ్ఞానాన్ని సాధించి దానివల్ల మోక్షాన్ని పొందాలి, ఆ విషయం భగవద్గీత చెప్పింది అనేటటువంటిది కూడా చాలామందికి తెలియని విషయం. అంచేత ఇటువంటి ఆత్మస్వరూపాన్ని తెలియజేసేటటువంటి భగవద్గీత అధ్యయన కాలం అనేది మన జీవితంలోనే పరమ పవిత్రమైన కాలం. ఎందుకంటే స్నాతంతే న సమస్త తీర్థ సలిలే సర్వాపి దత్తావని యజ్ఞానాంచ కృతం సహస్రమయుతం దేవాశ్చ సంపూజితాః సంసారాచ్చ సముద్ధృతాస్వపితరః సర్వస్య పూజ్యో హ్యసౌ ఏన స్వాత్మ విచారణే క్షణమపి ప్రాప్నోతి ధైర్యం మనః. ఆ ఆత్మజ్ఞానం గురించి ప్రయత్నం చేసేవాళ్ళ గురించి ఈ శ్లోకంలో చెప్పారు. స్నాతంతే న సమస్త తీర్థ సలిలే. గంగా పుష్కరాలు వస్తే గంగాకి వెళ్తున్నాం, గోదావరి పుష్కరాలు వస్తే గోదావరికి వెళ్తున్నాం. ఇలా ఆయా నదులకి పుష్కరాలు వచ్చినప్పుడు ఆయా నదుల్లో స్నానం చేసి మన జీవితంలో జరిగిన అనేక జీవితాల్లో మనం చేసిన పాపాలన్నిటి యొక్క నివృత్తి కలుగుతుందనేటటువంటి విశ్వాసంతో మనం నదీ స్నానాలు చేస్తున్నాం, తీర్థ స్నానం. ఏది ఒక్క నదిలో ఈ లోకంలో ఉండేటటువంటి ఎన్ని తీర్థాలైతే ఉన్నాయో, నదులు కాకుండా తీర్థాలు అనేవి కూడా ప్రసిద్ధం. ఇప్పుడు కురుక్షేత్రం వెళ్ళామనుకోండి, అక్కడ నదే ఉండదు, కానీ అది ఉత్తమోత్తమైనటువంటి తీర్థం. అలాగే పిఠాపురం వెళ్ళామనుకోండి, పాదగయా క్షేత్రంలో తీర్థం. ఈ సమస్త తీర్థాల్లోనూ స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం వస్తుందట. ఎవరికనేది చివరి చెప్తాం. స్నాతంతే న సమస్త తీర్థ సలిలే సర్వాపి దత్తావని. పూర్వం భూదానం చేయడం అనేటటువంటిది ఉండేది, దశదానాల్లో భూదానం ఉంది. కానీ వేళ భూదానం చేయడం అనేటటువంటిది చాలా కష్టసాధ్యమైన విషయం అని మానేస్తున్నారు. ఈ చతుస్సముద్ర వేలావలయితమైనటువంటి భూమిని గనక దానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం దీనివల్ల ఉంటుట. స్నాతంతే న సమస్త తీర్థ సలిలే సర్వాపి దత్తావని యజ్ఞానాంచ కృతం సహస్రం అయుతం దేవాశ్చ సంపూజితాః. ఒక యజ్ఞాలు, సోమయాగము ఇత్యాదులన్నీ కర్మకాండలో చెప్పబడినటువంటి అనేక మహత్తరమైనటువంటి పుణ్యఫలదాయకమైనటువంటి యజ్ఞాలు అనేకం ఉన్నాయి. ఆ యజ్ఞాలు 1000 చేస్తే ఎంత పుణ్యమో అంత పుణ్యం వస్తుంట. అలాగే ఒక్కసారి జీవితంలో
తిరుపతి వెళ్ళి వెంకటేశ్వరస్వామిని చూస్తే చాలు అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగా అయుతం దేవాశ్చ సంపూజితా 10,000 మంది దేవతల యొక్క పూజ చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం వస్తుందట. ఎప్పుడైనా సరే మనం ఏదైనా సంపాదించినట్టయితే మన తర్వాత వాళ్ళకి దానివల్ల ఉపయోగం, కానీ మన పూర్వీకులకి, అంటే ఇప్పుడు మా నాన్నగారు అమ్మగారు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఉపయోగం. మా తాత ముత్తాతలకి నేను సంపాదించిన దానివల్ల ఉపయోగం లేదు. కానీ ఇది అలాంటిది కాదు. సంసారాచ్చ సముద్ధృత స్వపితర సర్వస్య పూజ్యోహ్యసౌ. ఈ జన్మ సంసారం అనేటటువంటి జన్మ మరణములు అనేటటువంటి ఏ అవిచ్ఛిన్నమైనటువంటి సంసారం ఉందో ఆ సంసారంలోంచి పూర్వీకులందరూ కూడా విముక్తి పొందుతారట. అందుకే అనేక లోకాల్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఆ కోరికలు మనకి ఉన్నాయి. ఒక రకంగా నేను ఐఐటీలో చదవలేదు, కానీ మా అబ్బాయి ఐఐటీలో చదివితే బాగుండు, మా అబ్బాయిని ఏమైనా ఐఐటీ చేసేయాలి అని కోరుకున్నట్టుగానే వాళ్ళు బ్రహ్మజ్ఞానం సంపాదించలేదు, కానీ మన వంశంలో ఎవడైనా బ్రహ్మజ్ఞానం సంపాదిస్తే దానివల్ల మనం కూడా మోక్షాన్ని పొందుతాం కదా అనేటటువంటి కోరికతోటి వాళ్ళు తపస్సు చేస్తూ ఉంటారట. సంసారాచ్చ సముద్ధృత స్వపితర సర్వస్య పూజ్యోహ్యసు. ఎంతమంది గొప్పవాళ్ళు ఉన్నా మొట్టమొదటి నమస్కారం వాడికే చెయ్యాలి. ఎవరికి అంటే ఏన స్వాత్మ విచారణే క్షణమపి ప్రాప్నోతి ధైర్యం మనః. మనమేమీ కొండలెక్కక్కర్లేదు, ఆ రాళ్ళు నెత్తి మీద పెట్టుకోక్కర్లేదు. నీ స్వరూపం ఏమిటి, తన యొక్క ఆత్మవిచారం ధైర్యంగా దృఢతరంగా ఒక్క నిమిషం ఎవడైతే చేస్తాడో వాడికి ఇంత ఫలం ఉంది అని చెప్పబడింది. అటువంటి ఆత్మవిచారం చేసేటటువంటి భగవద్గీత అధ్యయన విశేష కార్యక్రమంలో ఈవేళ తర్వాత శ్లోకానికి మనం వెళదాం. ఇంద్రియాణి మనోబుద్ధిరస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహయత్యేషః జ్ఞానమావృత్య దేహినం. క్రితం రోజో ఆ ముందు రోజో అడిగాడు, ఏమండి దేనివల్ల ఈ మనిషి సంసారంలో పడిపోతాడు, అవిచ్ఛిన్నమైనటువంటి జన్మ మరణ ప్రవాహంలో పడిపోతాడు, అథకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుష అని అంటే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు, జగద్గురు. ఏమండి ఆయన జగద్గురు అనే పదం శ్రీకృష్ణ పరమాత్మ నుంచే మొదలై ఉంటుంది. అంతకు ముందు వాళ్ళకి ఎవరికి జగద్గురు అనేటటువంటి పేరు ఉన్నట్టుగా ఎక్కడ మనం వినలేదు. అక్కడి నుంచి శంకరాచార్యుల వారికి ఇలాగా కొంతమందికి వచ్చింది. ఆయన చెప్తున్నాడు, కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ. కోరిక వల్లే ఏ పనులైనా చేస్తున్నాం, కోరిక లేకపోతే ఏ పనులు చెయ్యం. ఏమండి ఈ కోరిక అనేటటువంటిది చూశారు, అది తీరకపోతే క్రోధం కింద మారుతుంది. అంతే కదా, ఎవరో ఒకళ్ళని గురించి కోరిక పడతారు, అది కుదరకపోతే బాగా కోపం వస్తుంది. ఆ కోపాన్ని తట్టుకోలేక ఈ యాసిడ్లు పోస్తూ ఉంటారు. జరుగుతున్నది పేపర్లో విన్నదే. కానీ కోరిక కంటే కూడాను క్రోధం ఇంకా బాధకరం. ఎందుకంటే ఇప్పుడు ఒక పెద్ద ఆయన చెప్పారు, ఒక ఉదాహరణ. ఒకళ్ళ మీద మనకి చాలా కోపం వచ్చింది. ఆ కోపం వచ్చేటప్పుడు ఈ కోపం వల్ల వివేకం పోతుంది. ఇది చెయ్యొచ్చా, ఇది చెయ్యకూడదా అనేటటువంటి ఆ మంచి బుద్ధి ఏదైతే ఉంటుందో ఆ బుద్ధి పోతుంది. ఇంకా కోపం వచ్చినప్పుడు వాడిని పట్టలేం, ఏం చేస్తాడనేది. ఒక ఆయన మీద చాలా కోపం వచ్చింది. ఆ ఇంట్లో ఒక కుంపటిలో ఆ బొగ్గులు ఉన్నాయి, కణకణలాడుతున్నటువంటి నిప్పులు బొగ్గులు. ఆయనకి ఆ కోపంలో ఏం చేయాలో అని వాడి మీద ఇన్ని బొగ్గులు విసిరాడు. ఈయన బొగ్గులు కాదు, నిప్పులు. ఈయన ఎవడైనా మన మీద నిప్పులు విసురుతుంటే అక్కడ నించుంటాడంటే అంత అజ్ఞానులు ఎవడో ఉండడు. వాడు పరిగెడతాడు, ఈయన బలంగా విసురుతాడు, ఒకటో రెండో నిప్పులు ఆయన మీద పడతాయి. ఇంతకీ నిప్పుల వల్ల ఏం జరుగుతోంది? తాపం, దాహం, కాలడం అనేటటువంటి జరుగుతుంది. ఆయన మీద ఒక నిప్పు కణిక పడింది, ఆయన కొంత కాలింది. కానీ ఈయన ఏం చేశాడు? అరిచేతి నిండా 10 బొగ్గులు తీసుకున్నాడు, 10 నిప్పుల్ని. అంటే 10 నిప్పుల యొక్క దాహము ఈయనకు కలిగింది. ఆయనకి ఒక నిప్పు యొక్క దాహమే, అంటే కాలడం జరిగింది. అంటే ఇప్పుడు ఎవరు ఎక్కువ నష్టపోయారు? ఎవరికైతే క్రోధం ఉందో వాడే ఎక్కువ నష్టపోయాడు. అందుకే తన కోపమే తన శత్రువు అని కూడా మనకి తెలుగులో చెప్పారు.
అంచేత ఆయన కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ అని చెప్పి అది ఎంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఈ కోరిక అనేటటువంటిది సవిస్తరంగా నిన్న మనకి గురువుగారు పరాశర మహర్షి యొక్క వృత్తాంతము, యదు వంశోద్భవుడైనటువంటి ఆ యదు చక్రవర్తి యొక్క దృష్టాంతము, ఇవన్నీ యయాతి దృష్టాంతంలో చెప్పారు. అయితే మొత్తం మీద ఏంటి అంటే మనకి కోరిక లేకపోయినట్టయితే మనం బాగుపడతాము అనేది తాత్పర్యం. మరి కోరిక లేకపోతే ఇన్ని లక్షల మంది సాయంత్రం భగవద్గీత వింటున్నారా అని. అంటే భగవద్గీత వినాలనే కోరిక ఉందిగా వాళ్ళకి. అంటే ఈ కోరికల్లో కూడా 2 రకాలు ఉంటాయి. ఎలా అయితే కర్మలు నిష్కామకర్మ సకామకర్మ అనేటటువంటి విభాగం చేసి ఉన్నారో, కోరికలు కూడా సత్వగుణోపేతమైనటువంటిది. నిన్నటి శ్లోకంలో చాలా స్పష్టంగా చెప్పారు, రజోగుణ సముద్భవ కామ. అది రజోగుణం వల్ల పుట్టినటువంటి కోరిక అయితే అది సర్వదా త్యాజ్యము. అంటే సర్వదా త్యాజ్యం అంటే ఖచ్చితంగా అది విడిచేయాలి దాన్ని. కానీ సత్వగుణోపేతమైనటువంటి కామం మటుకి ఆదరణీయం. మరి భగవద్గీతలో కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ అంటే మీరు సత్వగుణోపేతమైన కామం ఉండొచ్చు అంటారు అంటే ఎలా కుదురుతుందండి? మరి గీతావచనానికి విరుద్ధం కదా ఉందంటే, సర్వ ప్రపంచము ఆత్మభిన్నమైనటువంటి సమస్తము కూడా త్రిగుణాత్మకమైనటువంటి మాయా పరిణామము. కాబట్టి సర్వము త్రిగుణాత్మకమే. సత్వరజస్తమో గుణాలు 3 ఉంటాయి, హెచ్చు తగ్గులు ఉంటాయి అన్నమాట. ప్రతి వస్తువు కూడా సత్వరజస్తమో గుణములు 3 యొక్క కలయిక కలిగినే ఉంటుంది. కానీ కొన్ని సత్వగుణం ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మనుషులకు కూడా అస్సలు కోపం రాలేదండి, అప్పుడు కోపం రాదండి, ఆయనకి అజాతశత్రువు అండి అంటారు. కానీ ఒక్కసారి కూడా కోపం రాలేదా, కొంచెం కూడా కోపం రాలేదంటే ఏదో ఒకసారి కొంచెం వచ్చిందనుకోండి, అది గణించక్కర్లేదు అని. ఇప్పుడు కేరళ 100% లిటరసీ ఉన్న స్టేట్ అంటారు. అంటే నిజంగా 100కి 100 మంది ఉన్నారా అంటే అదేదో వాళ్ళ పర్సంటేజ్ లెక్కలు ఉంటాయి, 99 అలాగా. ఆ మాత్రం వచ్చినా ఒకడో ఆరో నిరక్షరాస్యుడు ఉన్నప్పటికీ కూడా 100% అన్నట్టుగా వాడికి ఎప్పుడో ఒక కాలంలో కొంచెం కోపం వచ్చి ఉండవచ్చు కాక, కానీ మొత్తం మీద వాడి కోపం లేనివాడని పేరు వచ్చినట్టుగా సత్వగుణం అనేటటువంటిది ఎక్కువ ఉండి రజస్తమో గుణాలు కనుక తక్కువ ఉన్నట్టయితే వాడిని సాత్వికుడు అంటారు. పరమసాత్వికుడు అంటే ఆయనకి సత్వగుణం ఎక్కువ ఉందనే కానీ రజోగుణం తమో గుణం లేదని కాదు. అలాగా మన కోరికల్లో కూడా సాత్వికమైనటువంటి కోరిక. ఎందుకని? జ్ఞానాభ్యాసం కోసం ఉండేటటువంటి కోరిక, జ్ఞానం కలిగే వరకు అది ఉండవలసినటువంటి కోరికే. కాబట్టి ఏం చేతను శాస్త్రంలోనే సాధన చతుష్టయ సంపత్తిలో ముముక్షుత్వం అనేటటువంటిది చెప్పి ఉన్నారు. కాబట్టి ఆ కోరిక అనేటటువంటిది ఉండవచ్చు, కానీ ఇతర కోరికలు ఉండకూడదు. ఏం చేతను ఈ కోరికకి అంతం లేదు అనేటటువంటి విషయాన్ని కూడా నిన్న చెప్పారు. ఏం చేతను అది దుష్పూరేణ అనలేనచా అని నిన్న. ఎందుకంటే దానికి ఇప్పుడు పెద్ద హోమాలు అవి జరుగుతూ ఉంటాయి. ఆ హోమాలు జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే, ఒకప్పుడు ఏదో వర్షం పడ్డమో ఏదో చల్లతనానికో ఆ నిప్పుకి ఉంచడం కోసం చాలా ప్రయత్నం చేస్తారు అక్కడ ఉండేటటువంటి ఋత్వికులు. అయినప్పటికీ కూడా అది చాలా చల్లబడిపోయి ఈషన్ మాత్రం ఖద్యోత మాత్రం అంటూ ఉంటారు, అంత ఉంటుంది. దాని మీద కొద్దిగా ఏదో రంప పొడి లేకపోతే కొబ్బరి గీచు వేసి మెల్లిగా ఊది దాన్ని అలా చేస్తే తర్వాత ఎన్ని హోమాలైనా చేసుకోవచ్చు. అంతదాకా ఎందుకు? 2 చెట్టు కొమ్మల యొక్క రాపిడి వల్ల కలిగినటువంటి చిన్న నిప్పు ఎంత దావానలం అయ్యి ఎంత వృక్షజాతిని నశింపజేస్తుంది అనడానికి ఈ మధ్యనే అమెరికాలో జరిగింది ఒకటి, 2 ఏళ్ల క్రితం ఎప్పుడో ఆస్ట్రేలియాలోనూ జరిగాయి. అది టన్నులు హెలికాప్టర్లో తీసుకెళ్ళి నీళ్లు పోసినా కూడా ఆరలేదు. కానీ వాళ్ళు టన్నులు నిప్పులు పోయేలా నీళ్లే పోశారు. అయినా వేల ఎకరాలు అనేటటువంటిది అది ఎంత వేసినా దుష్పురం. అలాగే మన కోరిక ఉందనుకోండి, ఈ కోరికలకు కూడా అంతనేది వెళ్ళలేదు. ఒకే రకం కోరికే అంత ఉండదు.
ఎవరికో ఒకడికి మొట్టమొదట కారు కొనుక్కోవాలని కోరుకుంటుంది. ఏదో ఓ కారు కొంటాడు. ఆ తర్వాత దానికంటే పెద్ద కారు, దానికంటే పెద్ద కారు, దానికంటే పెద్ద కారు. అలాగా మన అనుభవంలోనే మనకి ఈ కామం అనేటటువంటిది తీరేది కాదు. కోరిక తీర్చేసుకుంటే దాన్ని కోరిక పోతుంది అనుకోవడం అనేటటువంటిది తప్పు అనేటటువంటిది సవిస్తరంగా నిన్న చెప్పి ఉన్నారు. ఈ కామం చాలా చెడ్డది, దీన్ని వదిలేయాలి అనేది సిద్ధాంతం చేశాడు. అయితే దాన్ని వదిలేయాలంటే, దాన్ని నశింపజేయాలి అంటే ఏం చెయ్యాలి అంటే, అధిష్టానం ఈ కోరిక అనేటటువంటిది ఉంటుందో తెలిస్తే అక్కడ ఉండే కోరికని మనం తీసివేయవచ్చు. అంతే కదా. ఏదైనా ఎవడైనా ఒకరిని మనం పరిహరించాలి అనుకుందాం, అది ఎక్కడున్నాడనేటటువంటిది మనం తెలిసినట్టయితే స్థానం అనేటటువంటిది ముఖ్యం. స్థానం లేకపోతే మనం ఎక్కడ వెతకగలం? మనకు కూడా పూర్వకాలంలో 100 ఏళ్ల క్రితం ఏదో అసలు స్థానం లేనటువంటి వాళ్ళు ఒక వ్యాపార నిమిత్తం ఏదో కొంచెం స్థానం ఇవ్వండి అని వచ్చి కొన్ని 100 ఏళ్ళు మనని పాలించేశారు. ఇప్పుడు కూడా కాశ్మీర్లోనూ అక్కడ వాళ్ళు వేరే రకంగా మన సైనికుల్ని ప్రవృత్తిని వేరే చేసి మెల్లిగా దాంట్లో ప్రవేశపెడతారు. ఈ మధ్యనైతే సొరంగం తవ్వేసుకుని వచ్చేస్తున్నారు. ఈ సొరంగం నుంచి వస్తున్నారనే విషయం తెలిసిందనుకోండి, ఆ బిఎఫ్ అక్కడ ఉండేటువంటి సెక్యూరిటీ బార్డర్ ఫోర్స్ వాళ్ళు అక్కడ పట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ ఉంటుంది అనే స్థానం తెలిస్తే ఆ శత్రువుని నశింపజేయడం అనేటటువంటిది సులువు. కాబట్టి ఈ కామం అనేటటువంటిది జ్ఞానానికి శత్రువు. కాబట్టి ఈ కామం అనేటటువంటిది ఎక్కడ ఉంటుంది అనేది మనకి తెలిసినట్టయితే ఆ కామాన్ని మనం పోగొట్టుకోవచ్చు. కాబట్టి ఈ కోరిక అనేది ఎక్కడుంటుంది అని ఆయన చెప్పదలుచుకున్నాడు. ఇంద్రియాణి మనోబుద్ధి అస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహయత్యేషః జ్ఞానమావృత్య దేహినం. ఇంద్రియాణి మనోబుద్ధి, ఇంద్రియాలు అంటే జ్ఞానేంద్రియములు అనేటటువంటివి 5, కర్మేంద్రియములు అనేటటువంటివి 5, మొత్తం మీద 10 ఇంద్రియములు. కన్ను, ముక్కు, నోరు, చెవు, తర్వాత త్వగింద్రియం, ఇలాగా 5 జ్ఞానేంద్రియాలు. మొన్న 2-3 రోజుల క్రితం దాని గురించి బాగా విస్తృతంగా చెప్పారు. ఏం చేయాలంటే కన్ను రూపాన్ని గ్రహిస్తుంది, అలాగే చెవు శబ్దాన్ని గ్రహిస్తుంది, నోరు రసాన్ని గ్రహిస్తుంది, ముక్కు గంధాన్ని గ్రహిస్తుంది, అలాగే చర్మ అనేటటువంటిది స్పర్శని గ్రహిస్తుంది అని చెప్పి మొన్న ఉదాహరణపూర్వకంగా కూడా చెప్పారు. అలాగే కర్మేంద్రియాలు అనేటటువంటివి వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థలు అనేటటువంటివి. అది వచనాదాన విహరణోత్సర్గానందాశ్చ పంచానాం అని ఆయా కర్మలు. ఈ 10 రకములైనవి ఇంద్రియములు. తర్వాత మనస్సు, బుద్ధి. ఈ మనస్సు బుద్ధి కలిసి అంతఃకరణమని ఒక మాట మనం మాట్లాడుకోవచ్చు. సో 10 ఇంద్రియములు, అంతఃకరణము అంటే మనస్సు బుద్ధి ఈ కోరికలకి స్థానము అని చెప్తున్నారు. ఏతైర్విమోహయత్యేషః అంటే ఈ ఇంద్రియముల చేతను, ఈ మనస్సు చేతను, ఈ బుద్ధి చేతను ఈ కామం అనేటటువంటిది విమోహయతి అంటే మోహ పెడుతోంది. ఏం చేతనంటే మోహ పెట్టడం అంటే ఏమిటి అంటే జ్ఞానం ఆవృత్య దేహినం. వాస్తవానికి నేను వేరు, నా శరీరం వేరు. దేహినం అంటే ఈ దేహం కలిగినటువంటి, అంటే దేహాభిమానం కలిగినటువంటి అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. అంటే జీవుణ్ణి. వాస్తవంగా నేను వేరు, నా శరీరం వేరు, ఇందులో ఏమీ సందేహం లేదు. మనకే తెలుస్తూ ఉంటుంది చెప్పినప్పుడు, కానీ సెకండ్లే ఉంటుంది అది. ఆ మెరుపు మెరుస్తుంది చూశారు సెకండ్లో. అలాగే ఏం చేతనంటే చూడండి, నా పుస్తకం అని అన్నాం. నా పుస్తకం అన్నప్పుడు దాని సమాసం చెప్పు అంటే తెలుగు మీడియంలో 10th క్లాస్ చదివిన వాళ్ళు చెప్తారు, నా యొక్క పుస్తకం, నా పుస్తకం షష్ఠీ తత్పురుష అండి అని. అలాగే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ మధ్యన నా శరీరం లావెక్కిపోతోందండి, లేదా నా శరీరం బరువెక్కిపోతోందండి,
కాబట్టి మీరు ఏదైనా ఒక ఉపాయం చెప్పండి అని రోజు అడుగుతూ ఉంటారు. ఇక్కడ నా శరీరం అనేదానికి కూడా విగ్రహం సమాసం అలాగే చెప్పాలి. నా యొక్క శరీరము అంటే నా పుస్తకం నేను కాదు, పుస్తకం నాకంటే భిన్నం, నాకు సంబంధించిన పుస్తకం. ఇదే సమాసం ఇక్కడ కూడా చెప్పుకున్నట్టయితే నా యొక్క శరీరము నాకు సంబంధించినదే కానీ ఈ శరీరం నేను కాను. అలాగే ఇంద్రియాలు కూడా, ఈ కన్ను నేను కాదు, ఇంచేయటం నా కన్ను, ఏమండి నా చెవు, నా ముక్కు, నా నోరు, ఇలాగే అంటున్నాం. ఈ అన్న చోట్లల్లా కూడా ఈ షష్ఠీ తత్పురుషే చెప్పుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా నాకు సంబంధించినవే కానీ నేను కాదు. ఇందులో ఏమీ సందేహపడక్కర్లేదు. పుస్తకానికి మనకి ఎంత తేడా ఉందో శరీరానికి నాకు అంత తేడా ఖచ్చితంగా ఉంది. కానీ మనకు అనుభవంలో అది రావట్లేదు. అందుకని దేహినం జ్ఞానం అంటే, జ్ఞానం అంటే వివేక జ్ఞానం అంటే నేను వేరు, ఈ శరీరం ఒక్కటే కాదు, మనస్సు. నాకేం మనస్సు లేదనుకుంటున్నావా అనే మాట మీరు ఇప్పటికి బోల్డ్ సార్లు వాడి ఉంటారు. అంటే మీకు స్కూటర్ ఉంది, మీకు ఇల్లుంది, మీకు మనస్సు ఉంది. అంటే మీ స్కూటరు, మీ ఇల్లు, మనస్సు ఒకటే, ఏం తేడా ఏం లేదు. కానీ ఆ మనస్సుకి నాకు ఉండే తేడాని అది కప్పివేస్తోంది. కప్పివేసి ఏం చేస్తోంది? నేనే మనస్సు, మనస్సే నేను అనుకుంటోంది. అలాగా జ్ఞానం ఆవృత్య ఏంటి? ఏతైర్ విమోహయతి. ఎంచేతంటే పెద్ద సిద్ధులైన యోగులు ఉంటారు. వాళ్ళు అతి దూరంలో, అతి సూక్ష్మంలో ఉన్నటువంటి వస్తువులను కూడా వాళ్ళు సమాధి స్థితిలో, ధ్యానాభ్యాస స్థితిలో చూడగలరు. అటువంటి వాళ్ళను కూడా మోహింపజేస్తోంది. కాబట్టి వి అనేటటువంటి ఉపసర్గ వేశారు అని వ్యాఖ్యాతలు రాస్తున్నారు. ఏతైర్ విమోహయత్ ఏష కామ జ్ఞానమావృత్య దేహినం. అంచేత ఈ కామం అనేటటువంటిది ఇంద్రియాల యందు ఉంది, మనస్సులో ఉంది, బుద్ధిలో ఉంది. ఏం జరుగుతుంది దీనివల్ల అంటే ఏముంది? అది ఎలా మొట్టమొదటి ఇంద్రియాలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంద్రియాలు వెళ్ళిపోతే ఆ ఇంద్రియాల ద్వారా మనస్సు వెళ్ళిపోతూ ఉంటుంది. మనస్సు వెళ్ళిపోతే బుద్ధి వెళ్ళిపోతూ ఉంటుంది. మనస్సు అంటే ఏంటి అంటే సంకల్ప వికల్పాత్మకం మనః. ఇప్పుడు ఏదైనా ఒక పని చేయాలనుకోండి, ఈ పని చేయాలా వద్దా, చేయాలా వద్దా అని కొంతమంది నిత్య శంకితులు అంటూ ఉంటారు. వాడు ఏ పని చేయడు, వాడు ఏం చేయమన్నా సరే చేద్దామా వద్దా అనేటటువంటి దృష్టిలో ఉంటాడు. కానీ ఇప్పుడు 2 మార్గాలు ఉన్నాయండి. ఏదో మార్గంలో బయలుదేరండి. అసలంటూ బయలుదేరితే ఒకవేళ మీరు సరైన మార్గంలో కాకపోతే ఇది సరైన మార్గం కాదు అనేదైనా కనీసం మనకు తెలిసింది, తర్వాత మంచి మార్గంలోకి వెళ్ళగలం. అలా కాకుండా ఈ మార్గంలో వెళ్ళనా ఆ మార్గంలో వెళ్ళనా అని అలా అనుక్కుంటూ రోజులు గడిపేస్తూ ఉంటే వాడు ఎక్కడున్నవాడు అక్కడే ఉంటాడు తప్ప ఎక్కడికి వెళ్ళడు. అంచేత ఈ సంకల్ప వికల్పాత్మకమైనటువంటి మనస్సు స్థితి దాటి నిశ్చయాత్మకమైనటువంటి వ్యవసాయాత్మకమైనట్టయితే, అంటే ఒక నిశ్చయం, వ్యవసాయాత్మిక బుద్ధి అంటే ఒక యాక్షన్, పనితో పని చెయ్యడానికి వీలు తగినటువంటి ఏ నిశ్చయం ఏదైతే ఉంటుందో ఆ నిశ్చయంతో కూడుకొని ఉన్నప్పుడు దాని పేరే బుద్ధి అన్నారు. వాస్తవానికి అంతఃకరణం అనే ఒకే ఒక వస్తువు, దాని యొక్క పనులను బట్టి ఇప్పుడు నేను ఇక్కడ ఏదో ప్రవచనం చేస్తుంటే ప్రవచనకర్త అంటారు, మొన్నటిదాకా అక్కడ కూర్చుంటే శ్రోత అన్నారు, ఇంటికి వెళ్ళి అయితే నాన్న అంటారు, రకరకాలుగా అంటారు, ఒకే మనిషివి. అలాగే ఈ దాని యొక్క వృత్తి విశేషం వల్ల ఇది నాకు, నాది అనే ఫీలింగ్ వచ్చినప్పుడు దాన్ని అహంకారమని, అభిమానో అహంకార. ఏమండి తర్వాత సంకల్ప వికల్పాత్మకమైతే మనస్సు, అదే నిశ్చయాత్మకమైతే బుద్ధి అనేటటువంటిది ఒకటి ఉంది. అంటే తర్వాత అంతఃకరణాన్ని, వాస్తవానికి మనం అంతఃకరణాన్ని జాగ్రత్తగా పెట్టుకోగలిగితే మొత్తం జ్ఞానం కలిగినట్టే. కానీ ఈ అంతఃకరణం ఏమిటయ్యా అంటే అది ఇంద్రియాలతో దానికి లింక్ ఉంది. రైలు పెట్టెలు ఎక్కడికి వెళ్తాయి చెప్పండి? ఇంజిన్ ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ ఇంద్రియాలు స్వస్వ విషయాలకు వెళ్ళిపోతూ ఉంటే ఆ ఇంద్రియాలతో పాటు ఆ మనస్సు కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. అంచేత ఏం చేయాలి అంటే
ఈ ఇంద్రియముల యొక్క కట్టడి మనం చెయ్యాలి అని. అందుకని తస్మాత్వం ఇంద్రియాణ్యాదో నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం అని. నిన్న ఏమన్నాడు? జ్ఞానినో నిత్యవైరిణ అనే అన్నాడు. ఈవేళ జ్ఞాన విజ్ఞాన నాశనం అంటున్నారు. ఇంచేతంటే జ్ఞానానికి విజ్ఞానానికి తేడా ఏమిటి అంటే, గురువుగారు చెప్తూ ఉంటారు, విద్యార్థులు వింటూ ఉంటారు, వాళ్ళకి ఏదో తెలిసినట్టు అనిపిస్తూ ఉంటుంది. నిజంగా తెలిసిందే అనుకుందాం, అది జ్ఞానం. అది గనక ప్రవర్తకమైనట్టయితే, అంటే మన వాళ్ళు చూశారు థీరీ ప్రాక్టికల్లు. థీరీ విన్నప్పుడు కూడా మీకు తెలుస్తుంది, కానీ మళ్ళీ ప్రాక్టికల్ చేస్తున్నారు. ఈ ప్రాక్టికల్ చేయించిన తర్వాత పూర్వం కలిగినటువంటి జ్ఞానమే కొంచెం దృఢమవుతుంది, అనుభవానికి వస్తుంది. దాన్ని విజ్ఞానం అనేటటువంటిది శాస్త్రంలో వాడుతూ ఉంటారు. ఈ జ్ఞాన విజ్ఞాన నాశనం, ఈ జ్ఞానాన్ని విజ్ఞానాన్ని రెండింటినీ పోగొట్టేటటువంటి ఏ కోరిక ఏదైతే ఉందో అది పాప్మానం. మొట్టమొదట ప్రశ్న అడిగినప్పుడే కేన పాపం కరోతి అని ఆయన అడిగాడు. ఏది కేన ప్రయుక్త పురుషోయం పాపం చరతి పురుష అని ఆయన చెప్పినప్పుడు కూడా చెప్పాడు. అంచేత ఇది పాప కర్మలని చేయిస్తోంది కాబట్టి ఇది పాపమే. పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం అన్నాడు. ఇక్కడ తస్మాత్వం ఇంద్రియాణ్యాదో నియమ్య అని మొదలెట్టాడు ఈ శ్లోకం. అక్కడ కొంచెం విచారణ చేద్దాం. అసలు మనకి ఒక జ్ఞానములు కానీ సుఖదుఖములు కానీ ఎలా కలుగుతాయి అనేటటువంటిది ఒక ప్రక్రియ ఉన్నది. దానికి ఉదాహరణగా సాంఖ్య సిద్ధాంతం చెప్పారు. గవర్నమెంట్కి ఫండ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ గవర్నమెంట్ ఫండ్ అంతా కూడాను రెవెన్యూ డిపార్ట్మెంట్లో మరి చీఫ్ సెక్రటరీనో ఎవరో ఉండటారు, ఆయన చేతిలో ఉంటుంది. అయితే ఆయన అక్కడ కూర్చుని ప్రింట్ వేస్తున్నారా రూపాయలని? ఏం ప్రింట్ చేయట్లా. మొట్టమొదట ఒక గ్రామానికి పాతకాలంలో కరణం మునసబుగా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఏదో విలేజ్ అసిస్టెంట్నో ఏదో పేరుంటుంది. ఆయన ఆ గ్రామంలో ఉండేటటువంటి భూములు తర్వాత గృహములు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క పన్నులన్నీ కలెక్ట్ చేస్తాడు. ఈ పన్నులన్నీ కలెక్ట్ చేసి ఈయన తహసీల్దార్కి ఇస్తారు, లేదా ఎంఆర్ఓ అనండి, తహసీల్దార్ అనండి, ఏదో వ్యవస్థలు మారుతూ ఉంటాయి పేర్లు. ఆయన ఆర్డీఓకి, అక్కడి నుంచి కలెక్టర్కి, కలెక్టర్ నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్తాడు. అంతేగాని ఈ క్రమం ఇలాగే వెళుతూ ఉంటుంది. అలాగే ఒక వస్తువుని మనం చూస్తాం. ఒక వస్తువుని చూడగానే ఈ ఇంద్రియం ఆ వస్తువుతో సంబద్ధమవుతుంది. ఎప్పుడైతే ఇంద్రియం వస్తువుతో సంబద్ధమైందో మనస్సు ఆ వస్తువు దగ్గరికి వెళ్ళిపోయి ఆ వస్తువు యొక్క ఆకారాన్ని పొందుతుందని శాస్త్రంలో చెప్పారు. ఏమంటే మన మనస్సు వస్తువు యొక్క ఆకారాన్ని అయిపోవడం ఏమిటండి అంటే చెప్పారు. ఒక నదిలోంచి వచ్చినటువంటి నీళ్లు కాలవల్లోంచి బోదెల్లోంచి వచ్చి చేలోకి ప్రవేశించాక ఆ చేను ఆకారం ఎలా ఉందో ఆ నీటికి కూడా అదే ఆకారం వస్తుంది. మనం ఒక పళ్ళెంలో నీళ్లు పోసామనుకోండి, ఆ నీళ్ళకి ఆకారం ఉంటుందా లేదా? ఆ పళ్ళెం గుండ్రంగా ఉంటే గుండ్రంగా ఉంటుంది, నలుపలగలుగా ఉంటే నలుపలగలుగా ఉంటుంది, త్రికోణంగా ఉంటే అలాగే ఉంటుంది. అలాగే మన మనస్సు అనేటటువంటిది అంతఃకరణం అనండి, అది చక్షురాది గోళక ద్వారా అంటే ఈ ఇంద్రియాల ద్వారా బయటికి వెళ్ళిపోయి తదాకారాకారితం ఆ విషయాకారాన్ని పొందుతుంది. దాన్నే ఏదో వృత్తిని రకరకాల పేర్లు చెప్పారు. అంచేత ఒక విషయ సంబంధం గనక ఇంద్రియానికి గనక కలిగినట్లయితే ఆ ఇంద్రియం ద్వారా ఈ మనస్సు అనేటటువంటిది బయటికి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మనస్సు వెళ్ళిపోయి విషయాకారాన్ని పొందిపోయిందో దాని యొక్క విషయానికి ఉండేటటువంటి మాలిన్యములు అవన్నీ కూడా ఈ అంతఃకరణానికి వచ్చేస్తాయి. అంతే కదా. శుద్ధమైనటువంటి గంగోదకం అత్యంత మలినమైనటువంటి ఒక చెంబులోనో దేంట్లోనో పోసామనుకోండి, కొంత ఆ గంగకు కూడా పవిత్రత పోదేమో కానీ మాలిన్యం వస్తుంది. ఏం చేతను? కలియుగంలో 5000 సంవత్సరములు అయిన తర్వాత ఆ సర్వ విగ్రహాల యందు వాట్ల యందు శక్తి నశిస్తుంది అని చెప్పారట వేదవ్యాసుల వారు. ఒక్క సాలగ్రామానికి గంగకి మటుకి కాలనియమం లేదు, దాని పవిత్రత అలాగే ఉంటుంది అని.
అలాగా మన మనస్సు ఎప్పుడైతే కల్మషం కలిగిపోయింది అవుతుందో అప్పుడు మనకి జ్ఞానోత్పాదక సామర్థ్యం ఉండదు, అంటే జ్ఞానాన్ని గ్రహించే సామర్థ్యం ఉండదు. ఎలా అంటే చూద్దాం, ముఖం మీద ఏదో చిన్న మచ్చ వచ్చింది, ఈ మచ్చ ఎంత ఉంది, ఎలా ఉంది చూసుకుందామని మనం ఏం చేస్తాం, అద్దం దగ్గరికి వెళ్తాం. ఆ అద్దం ఏం జరిగిందంటే వెనకాల కళాయని వేస్తారు, అది మొత్తం పోయి ఆ అద్దం నిండా మకిలే. మన ముఖం మీద ఒకటే మచ్చ ఉంది, అద్దానికి 1000 మచ్చలు ఉన్నాయి. ఇప్పుడు ఆ అద్దంలోకి వెళ్ళి మనం చూసుకుంటే మన ముఖంలో ఉండేటటువంటి స్పష్టత ఏం కనపడుతుంది, మన ముఖం మీద 1000 మచ్చలు వచ్చినట్టు అనిపిస్తుంది కూడా ఒకప్పుడు. అందుచేత ఆదర్శం అనేటటువంటిది మలినరహితమై నిర్మలంగా ఉన్నప్పుడే దానికి ప్రతిబింబ గ్రాహక సామర్థ్యం ఉంటుందో, చక్కగా ప్రతిబింబాన్ని కనిపింపజేసే సామర్థ్యం ఉన్నట్టుగా ఈ అంతఃకరణం అనేటటువంటిది శుద్ధమైనప్పుడు మాత్రమే మనకి ఆ గురువులు చెప్పినటువంటి వాక్యములని తెలియజేసుకునేటటువంటి శ్రద్ధ వస్తుంది. ఆ అంతఃకరణం గనక మలినంగా ఉన్నట్టయితే ఎవరు ఏం చెప్పినా మనకి అర్థం కాదు. అంచేత మనస్సుని మీరు ఇష్టం వచ్చినట్టు కనుక ఇంద్రియాల ద్వారా బయటికి పంపేస్తూ ఉంటే ఈ మనస్సు ఒక చోట ఉండదు, దానికి మాలిన్యం, ఆ విషయ సంబంధం ద్వారా కొంత మాలిన్యం కూడా వచ్చే అవకాశం ఉంది. మనకి మనస్సుతో ఏదైనా ఒక వస్తువుని మనం ధ్యానిస్తున్నప్పుడు అదే రకంగా ఉండాలి తప్ప, అదే విషయాకారంగా మనస్సు అక్కడే ఉండాలి తప్ప ఇటు అటు వెళితే ఈ పఠనము పాఠనాలకి ఉపయోగం కాదు. మనకి భారతంలో ఒక కథ ఉంటుంది, అర్జునుడి మీద అందరికీ పాఠం చెప్తూ ఉంటారండి గురువుగారికి. గురువుగారికి మనిషి ఎర్రగా ఉంటే వాడి మీద ఇష్టం, మనిషి నల్లగా ఉంటే వాడి మీద ప్రేమ లేకపోవడం ఉండదు. ఎవడి యందు శ్రద్ధ ఉంది, ఎవడు బాగా గ్రహిస్తున్నాడు అనేది. ఇంకా కొంతమందికి ఏంటి అంటే వీడు బాగా గ్రహించకపోతే వాడి మీదే ఎక్కువ ఇష్టం ఉంటుంది. ఎందుకంటే వాడిని ఉద్ధరించడం కోసమే ఆయన ఉన్నది. ఏదో ఒక చెట్టు మీద మామిడి పండు కొట్టమంటే అర్జునుడి దగ్గర నీకేం కనపడుతోంది అని అడిగట. ధర్మరాజాదులకి చెట్టు కనపడుతోందంటే కనపడుతోంది అన్నట్ట, కొమ్మ కనపడుతోంది అన్నట్ట, కనపడుతోంది అన్నట్ట, రెమ్మ కనపడుతోంది అన్నట్ట, కనపడుతోంది అన్నట్ట, పండు కనపడుతోంది అన్నాడు, పండు కనపడుతోంది, 4 కనపడుతున్నాయి, నువ్వు వదిలేయలే అన్నాడు. అర్జునుడి దగ్గర చెట్టు కనపడుతోందా, కనపడట్లేదు అన్నాడు. కొమ్మ కనపడుతోందా, కనపడట్లేదు అన్నాడు. రెమ్మ కనపడుతోందా, ఉపశాఖ లేదన్నాడు. ఏం కనపడుతుంది, పండు ఒకటే, నువ్వు బాణం వేయి అన్నాడు, పండు పడింది. అలాగా నిన్న మన గురువుగారు ఇక్కడ పాఠం చెప్పినప్పుడు శ్రోతలందరికీ వేసేస్తున్నాను ఒక ప్రశ్న. ఆయన ఏ రంగు శాలువా వేసుకున్నారు కనుక ఇప్పుడు నేను అడిగినప్పుడు ఆయన నిజంగా వేసుకున్న రంగు చెప్తే మీరు సరిగ్గా వింటలేదు అని మీరు అర్థం చేసుకోండి. ఎంచేతను ఆయన శాలువా చూడడానికి వచ్చారా మీరు, ఆయన చెప్పేది వినడానికి వచ్చారు. ఆ శాలువా రంగు కనుక మీ మనసులో పడిపోయింది అంటే మీరు సరిగ్గా పాఠము వినలేదు, అధ్యయనం మీకు సరిగ్గా జరగలేదు. అందుచేత మనస్సు ఏకాగ్రతగా ఉండాలి. మనస్సు ఏకాగ్రతగా ఉండాలి అంటే ఇంద్రియాలని బట్టి మనస్సు ఇంద్రియాల వెనకాల వెళ్ళిపోయినట్టయితే మనస్సుకి ఏకాగ్రత కుదరదు, పైగా ఆ మాలిన్యం అంతా మనస్సు మీద పడుతుంది, అక్కడ జ్ఞానోత్పత్తి కలగనే కలగదు ఎప్పటికీ. అందుచేతను తస్మాత్వం ఇంద్రియాణ్యాదు. ఇంచేతను పూర్వం కూడా చూడండి, గాంధీ గారి టైంలో పన్నులు కట్టడం మానేశారు గ్రామాల్లో. అంతేగాని అక్కడికి వెళ్ళి ఆ డబ్బులన్నీ తీసుకొద్దాం అనుకోలేదు. ఇంచేత ఆ డబ్బులన్నీ తీసినా గవర్నమెంట్కి ఇబ్బందే, ఆ డబ్బులన్నీ తీయలేం. మనం ఇక్కడ గనక గ్రామంలో గనక పన్నులు ఆపేస్తే మొత్తం మీద కల్లోలం అయిపోతుంది గవర్నమెంట్ అంతాను. అప్పుడు చెప్పింది వింటుంది. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు అలా చేస్తున్నారు. అందుకని అదే పద్ధతి ఇక్కడ కాదు, ఈ పద్ధతే అక్కడ వచ్చింది. భగవద్గీతలో చదివే గాంధీ గారు దాన్ని ఇలాంటి పెట్టుకుంటారు. తస్మాత్వం ఇంద్రియాణ్యాదు నియమ్య భరతర్షభ. నియమించి దానివల్ల ఏమవుతుంది, ఇంద్రియాల వెనకాలే మనస్సు వెళ్ళి ఆయా విషయాల దగ్గరికి వెళ్ళి కోరిక రూపంగా పరిణమించదు. అంచేతంటే కామం కూడా అంతఃకరణ స్వరూపమే. అంచేత అట్లాగా తీసుకుని ఇది జ్ఞాన విజ్ఞాన నాశనం. ఇంచేతంటే ఎంతమంది గొప్ప గొప్ప వాళ్ళని పడేసిందండి. విశ్వామిత్రుడు ఎంతో తపస్సును సంపాదించాడు. ఆయనకి ఏదో కోరిక కలిగింది, దీంతో సమానం వాళ్ళని, అది అవ్వలేకపోయింది, క్రోధం వచ్చింది, దాంతో రకరకాల మొత్తం పోయింది. మళ్ళా సంపాదించాడు అనుకోండి ఆయన బ్రహ్మర్షి పదవి. అంచేత
ఈ కామం అనేటటువంటిది ఏదైతే ఉంటుందో దాని యొక్క అధిష్టానం స్థానం ఏమిటి? మొత్తం మీద ఈ శ్లోకంలో ప్రశ్న. ఈ కామం ఎక్కడుంటుందో తెలిస్తే మనం దాన్ని పోగొట్టుకోగలం. అది ఎక్కడుంటుంది? ఇంద్రియాలు, మనస్సు అనేటటువంటి జ్ఞానేంద్రియము, కర్మేంద్రియాలు, అంతఃకరణం అనే చోట ఉంటుంది. దాన్ని మనం నియంత్రించగలిగితే వీటిని కామాన్ని జయించినట్టు అవుతుంది. తద్వారా మనం జ్ఞానాన్ని సంపాదించుకోగలం అని శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ ఉత్తమమైనటువంటి ఉపదేశాన్ని చేశారు. ఇప్పుడు మనం ఈ శ్లోకాల్ని భగవద్గీతలోని తృతీయాధ్యాయంలో కొన్ని శ్లోకాల్ని ఆచార్యముఖంగా పారాయణ చేద్దాం. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే కృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోऽధ్యాయః సక్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్విద్వాంస్తథా సక్తః చికీర్షుర్లోక సంగ్రహం న బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్ ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాగుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే ప్రకృతేర్గుణ సమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తాన కృత్స్న విదో మందాన్ కృత్స్న విన్న విచాలయేత్ మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః ఏ మే మతమిదం నిత్యం అనుతిష్ఠంతి మానవాః శ్రద్ధావంతో న సూయంతో ముచ్యంతే తేపి కర్మభిః ఏ త్వేతదభ్యసూయంతో నానుతిష్ఠంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసః సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతే
ప్రకృతేర్జ్ఞానవానపి సదృశం చేష్టతే స్వస్యా ప్రకృతేర్జ్ఞానవానపి ప్రకృతి యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవశమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపంథినౌ తయోర్నవశమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపంథినో శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః అర్జున ఉవాచ అర్జున ఉవాచ అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అథకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః శ్రీభగవానువాచ శ్రీభగవానువాచ కామ ఏష క్రోధ ఏష రజో గుణ సముద్భవః కామేష క్రోధ ఏష రజో గుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం ధూమేనావ్రియతే వహ్నిః యథాదర్శో మలేన చ ధూమేనావ్రియతే వహ్నిః యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం యథోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ ఇంద్రియాణి మనోబుద్ధిః అస్యాధిష్ఠానముచ్యతే ఇంద్రియాణి మనోబుద్ధిః అస్యాధిష్ఠానముచ్యతే ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం తస్మాత్త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభా తస్మాత్త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభా పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాననాశనం పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాననాశనం ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సహా మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సహా ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం ఇతి శ్రీమద్
శ్రీమద్భగవద్గీతాసు శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయః. కర్మయోగో నామ తృతీయోధ్యాయః. నమో వెంకటేశాయ. ఈవేళ హైదరాబాద్ నుంచి శ్రీమతి తిరుమల శ్రీనిధి గారని ఆవిడ మహామోపాధ్యాయ, పెద్ద విద్వాంసులు మన ఆంధ్రదేశానికి. నేదునూరి కృష్ణమూర్తి గారు వారి యొక్క శిష్యురాలు. ఆవిడ ఆకాశవాణిలో సంగీతంలో బిహై గ్రేడ్ ఆర్టిస్టు. ఈవేళ మనకి అష్టపదిని వినిపించడానికి ఉన్నారు. వారికి గోపాల్ చక్రపాణి గారు మన స్థానికులు, తిరుపతి వాసులు. ఆయన వైలెన్ సహకారం అందిస్తారు. గోపాల్ గారు మృదంగం, వీరిద్దరూ కూడా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు. ఇది శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారు స్వరపరిచినటువంటి రాగమాలికలో కష్టమైనటువంటి అనేక రాగాలతో కూడుకున్నటువంటి అష్టపది. ఆవిడ ఆ అష్టపది పాడి మన చేత నామ సంకీర్తనం కూడా చేయిస్తారు. श्रितकमलाकुचमण्डलाधृत कुण्डल कलितललित वनमाला श्रितकमलाकुचमण्डलाधृत कुण्डल कलितललित वनमाला. जय जय देव हरे हरे कृष्ण. जय जय देव हरे हरे कृष्ण. जय जय देव हरे जय जय देव हरे.
మధుముర నరక వినాశన గరుడాసన సురకుల కేళి నిధాన మధుముర నరక వినాశన గరుడాసన సురకుల కేళి నిధాన జయ జయ దేవ హరే హరే కృష్ణ జయ జయ దేవ హరే హరే కృష్ణ జయ జయ దేవ హరే జయ జయ దేవ హరే అమల కమల దళ లోచన అమల కమల దళ లోచన భవ మోచన త్రిభువన భువన నిధాన అమల కమల దళ లోచన భవ మోచన త్రిభువన భువన నిధాన జయ జయ దేవ హరే హరే కృష్ణ జయ జయ దేవ హరే హరే కృష్ణ జయ జయ దేవ హరే జయ జయ దేవ హరే जनक सुता कुच भूषणा जनक सुता कुच भूषणा जित दोषण समरशमित दशकटा जनक सुता कुच भूषणा जित दोषण समरसमित दशकटा जय जय देव हरे हरे कृष्ण जय जय देव हरे हरे कृष्ण जय जय देव हरे अभिनव जलधर सुंदर अभिनव जलधर सुंदर धृत मंदर श्रीमुख चंद्र चकोर अभिनव जलधर सुंदर धृत मंदर श्रीमुख चंद्र चकोर जय जय देव हरे हरे कृष्ण जय जय देव हरे हरे कृष्ण जय जय देव हरे तव चरणे प्रणतामयमिति तव चरणे प्रणतामयमिति भावय कुरु कुशलं प्रणतेषु तव चरणे प्रणतामयमिति भावय कुरु कुशलं प्रणतेषु जय जय देव हरे हरे कृष्ण जय जय देव हरे जय जय देव हरे हरे कृष्ण जय जय देव हरे
कृष्ण कृष्ण हरे 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 कृष्ण 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 कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे हरे कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे हरे कृष्ण हरे हरे कृष्ण 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 हरे हरे कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे हरे कृष्ण 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 हरे हरे 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 ఇంతవరకు చక్కని అష్టపదిని మనకి వినిపించినటువంటి శ్రీ విద్య గారికి కృతజ్ఞతలు. ఇప్పుడు ఆచార్యముఖంగా క్షమాప్రార్థనతో మొదలెట్టి మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽस्तुते. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి